హలో ఫ్రెండ్స్, ఇది సెకండ్ బ్లాగ్ అనమాట. మనం వచ్చేసి ఇప్పుడే ఇంటికాంచి బయలుదేరుతున్నాం అనమాట ఎన్జిఓస్ కాలనీకి. ఇక్కడ వచ్చేసి మనము బిల్డింగ్ వర్క్ చేసాము. అది మన ఛానల్ షార్ట్ వీడియోస్లో దండిగా పెట్టామన్నమాట వీడియోస్ మాత్రం. బట్ ఇప్పుడైతే మనం ఒక టీవీ యూనిట్ పూజ రూమ్ అయితే చేయమని చెప్పి కస్టమర్ మనం అడగడం అయితే జరిగింది. మనం వచ్చేసి ఈ టీవీ యూనిట్కి మాత్రం డోర్లు వేస్తున్నాము. ఇంకో పూజ రూమ్ వచ్చేసి లాస్ట్లో పెడతాను అన్నమాట వీడియో. ప్రస్తుతానికైతే మనము HDHMR షీట్తో వర్క్ చేస్తున్నాము. ఈ షీట్ వచ్చేసి మనము టర్మినేటర్ ప్రూఫ్ అనేసి చాలా ఎక్కువగా అడుగుతున్నమాట జనాలు. ఇదైతే టర్మినేటర్ ప్రూఫ్. ప్రస్తుతానికైతే ఫ్యూచర్లో ఎలా ఉంటుందని అయితే తెలియదు. ఇంకా దీని గురించి ఇంకా టైం అయితే ఉంది. షీట్ గురించి అయితే ప్రస్తుతానికైతే షీట్ చాలా బాగుంది, వాడుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనము పెయింట్ అయితే చేయించుకోవాలి. పెయింట్ చేయించుకున్న దాన్ని బట్టి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కార్పెంటర్ చేసే వర్క్ అనేది. మీరు కలర్స్ కూడా వర్క్ చేసిన తర్వాత కలర్స్ కూడా ఆడుకుంటే మాత్రం వర్క్ కూడా కొంచెం డల్గానే కనపడుతుంది అన్నమాట. ఫ్రేమ్స్కి తగ్గట్టుగా డోర్లు ఎలా చేసామో కబోర్డు తగ్గట్టుగా మీరు కలర్ సెలెక్షన్ చేసుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే మన HDHMR షీట్ అయితే చాలా బాగుంది, వాడుకోదగ్గ షీటే. బట్ ప్రైస్ విషయాలు మాత్రం కొంతమంది లో అండ్ హై ప్రైజెస్ ఉంటాయి కాబట్టి కస్టమర్ దానికి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. బట్ వీలైనంత వరకు అయితే క్వాలిటీ షీట్స్ వేసుకోవడం మంచిదని నా ఇచ్చే సలహా అన్నమాట, నేను ఇచ్చే సలహా. ప్రస్తుతానికైతే మనం దీనికి ఫ్రేమ్ వర్క్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి దీనికి మనం 1.5 రోజుల్లో వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. వర్క్ కంప్లీట్గా టోటల్గా అయితే ఇది వచ్చేసి ప్రస్తుతానికైతే మనము ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇంజెక్స్ అనమాట. ఈ ఇంజెక్స్ వచ్చేసి మంచిగా వాడండి. మినిమం వచ్చేసి మీడియం రేంజ్ అయినా వాడండి, లో అయితే పెట్టుకోకండి. ప్రస్తుతానికైతే ఎక్కువ కంపెనీ వేయిస్తున్నాను. ఇది కస్టమర్ మాత్రమే ఇప్పించడం మనమైతే ఓన్గా అయితే తెచ్చింది అయితే కాదు. ప్రస్తుతానికైతే మన డోర్లు కూడా ఫిట్టింగ్ చేయడం అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇది వచ్చేసి మనము సాఫ్ట్ క్లోజ్ ఇంజెక్స్ వేసినమాట. చాలా అయితే సూపర్గా ఉన్న ఇంజెక్స్ అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు వచ్చేసి మనం పూజ రూమ్ చేస్తున్నాము. ఈ పూజ రూమ్ వచ్చేసి నేను హాఫ్ డేలో కటింగ్ అయితే చేయించాను అన్నమాట. డోర్స్కి అయితే వినాయకుడు ఉన్నాడు, పైన వచ్చేసి స్వస్తిక్ ఒకటి, ఓం ఒకటి, తర్వాత 2 గంటలు, కింద 3 హారతివి అండ్ కలువ పూలు అనమాట. ఇదైతే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. కస్టమర్ సెలెక్షన్ ప్రకారంగా చేయించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మనం దీన్ని కూడా సాఫ్ట్ క్లోజ్ ఇక్కో కంపెనీ మాత్రం వేస్తున్నాము. కింద కూడా వచ్చేసి ఒక డ్రా వేసాను అనమాట. ఇది వచ్చేసి ఇక్కో కంపెనీ ఒక సాఫ్ట్ క్లోజ్ అనమాట. డ్రా ఛానల్స్ వచ్చేసి ఒక జస్ట్ మనం టచ్ చేయగానే ఆటో క్లోజ్ స్లోగా వెళ్ళిపోతుంది. ఇదైతే మనం హ్యాండిల్స్ అన్నీ వచ్చేసి పెయింట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం హ్యాండిల్స్ వేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే డోర్లు చాలా స్మూత్గా బాగానే క్లోజ్ అయినాయి. బట్ పెయింట్ అనేది మంచి కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి వచ్చేసి చిన్న గోపురం పెట్టమంట, చూడడానికి బాగుంటుంది అనేసి ఇంకా మన వర్క్ అయిపోయిందని వచ్చేసి మనం ఇంటికి అయితే దొబ్బేస్తున్నాం అన్నమాట. ప్రస్తుతానికైతే ఈరోజు వర్క్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. పెయింట్ వర్క్ అయిపోయినాక హ్యాండిల్స్ వేయడానికి మళ్ళీ వస్తాం అన్నమాట చేయడానికి.